అందరికీ వందనాలండి. ఆహ్, ప్రతి వారం మనం చెప్పుకునే విషయమే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో మనకున్నట్లు. నేను చెప్తున్న విషయాలు యాజ్ ఇట్ ఈస్‌గా మీరు తీసుకోవద్దు. వాక్యానుసారంగా ఉందా లేదా అని బెరయా సంఘం వారు ఎట్లాగైతే పౌలు చెప్పిన సంగతులు గ్రంథంలో ఉన్నాయా లేదని వాళ్ళు ఎట్లాగైతే వెరిఫై చేసుకున్నారో, అలాగే నేను చెప్తున్న ప్రతి విషయం కూడా వెరిఫై చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మనం ఒకసారి గత వారం జరిగిన విషయాల్లో నుంచి ఒకసారి మనం నేర్చుకుంటున్నది చూడటానికి ఒకసారి ప్రయత్నిద్దాం. గత వారం మనము గత కొన్ని వారాలుగా సుజరైన్ వ్యాసల్ ట్రీటీ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా. అధిపతికి ఆశ్రితునికి మధ్య ఉండే ఒడంబడిక గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. మిడిల్ ఈస్ట్, ఏన్షియన్ నియర్ ఈస్ట్ ఆ టైంలో అధిపతి దగ్గరికి ఎవరైనా ఆశ్రయం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్య నిబంధన ఎట్లా జరుగుతుంది, ఆ నిబంధనలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఆ నిబంధన ఎందుకు చేస్తారు అనే విషయాన్ని మనం గ్రహిస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకున్నాం. అంటే దేవుడు అబ్రహాంతో అటువంటి ఒక నిబంధన చేసుకున్నాడని, ఆ నిబంధనలో భాగంగా ముఖ్యంగా ఆ నిబంధన అధిపతికి ఆశ్రితునికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేస్తుందనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం కదా. ఆ సుజరైన్ వ్యాసల్ ట్రీటీలో మనం దానికి ఒక క్రమం ఉంటుంది, దాంట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయని కూడా చూసాం కదా. దానికి పీఠిక ఒక ప్రియాంబుల్ ఉంటుంది, అలాగే అధికారి యొక్క అధికారాన్ని గుర్తిస్తుంది అది కదా. అలాగే దానికి ఉండే కొన్ని ఆ నిబంధనలో ఉండే కొన్ని నియమాల గురించి చూసాం. ఆ నిబంధన చేసుకునేటప్పుడు సాక్షులు ఉంటారని, అలాగే ఆ నిబంధనలో ఇరు వర్గాలు ఎవరైనా ఆ నిబంధనకు సంబంధించిన నియమాలు కనుక పాటిస్తే వచ్చే బ్లెస్సింగ్స్, పాటించకపోతే ఫాలో అయ్యే కర్సెస్, వీటి గురించి కూడా నిబంధనలో చాలా క్లియర్గా పొందుపరిచి ఉంటుందని విషయాన్ని మనం గ్రహిస్తూ వచ్చాం. ముఖ్యంగా మనం గత వారం నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాంతో నిబంధన చేసుకునే సమయంలో ఆయన పెట్టిన ఒక నియమం గురించి మాట్లాడుకున్నాం మనం. అదేంటంటే, మనము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తూ వచ్చాం. దేవుడు అక్కడ చెప్పిన మాట, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఇది ఆయన పెట్టిన నియమం. ముఖ్యంగా ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే ప్రేమించాలి, దేవుడైన యెహోవాని ప్రేమించాలి. ఆయన ఎలా ప్రేమించాలో కూడా చెప్తూ వచ్చారు. మనం నేర్చుకుంటున్న మరొక విషయం ఏంటంటే, దేవుడు బైబిల్లో ఆయన ప్రేమని ఎట్లా నిర్వచించారు, ఏ ఉద్దేశంతో ఆయన రాశారు, ఏ విషయాన్ని ఆయన చెప్పడానికి ప్రయత్నించారనేది మనం గ్రహిస్తూ వచ్చాం. అసలు బైబిల్లో దేవుడు ప్రేమకి వచ్చిన నిర్వచనం గురించి మనం చూస్తూ వచ్చాం. ముఖ్యంగా మనం చూసిన విషయం ఏంటంటే, ప్రేమ అనేది ఈ అధిపతికి ఆశ్రితునికి మధ్యలో ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే అది ఆ ప్రేమలో ఉండే ఆస్పెక్ట్స్ని మనం చూసాం కదా. ముఖ్యంగా విధేయత, నిబద్ధత అనేది ఉంటుంది. అలాగే రికగ్నైజింగ్ ది అథారిటీ, ఎవరైతే అధిపతి ఉన్నాడో అధిపతి యొక్క అధికారాన్ని గుర్తిస్తారో, అలాగే ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండటం. సో విధేయత, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు విధేయత చూపించటము, అలాగే అధికారాన్ని గుర్తించటము, అలాగే పరస్పరంగా ఉన్న బాధ్యతలు, ఆ విషయంలో నిబద్ధత కలిగి ఉంటాం. ఎవరైతే ఆశ్రితుడు ఉన్నాడో అధిపతి పట్ల విధేయత కలిగి ఉండటం, ఆ విషయాన్ని మనం గ్రహిస్తూ వచ్చాం కదా. సో ఇదే విషయాన్ని మనం చూస్తాం. విధేయత, అలాగే నిబద్ధత, భక్తి, ఇది చూసాం. ఈ విషయాలు మనం గమనిస్తూ వచ్చాం. సో బేసికల్గా మనం గమనించిన విషయం ఏంటంటే, సో క్రైస్తవ విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండటం అంటే ఊరికే నమ్ముకోవటం అనే విషయం కాదు, లేదా యాక్టివిటీస్ చేయటం ఒకటే కాదు. యాక్టివిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి,
కానీ ముఖ్యంగా ఆయన పట్ల విధేయత కలిగి ఉండటం, విధేయత కలిగి విశ్వాసంగా ఉండటమే విశ్వాస్యత, అది విశ్వాసంగా ఉండటమే క్రైస్తవ విశ్వాసం అనే విషయాన్ని గ్రహిస్తవచ్చు. అలాగే అటువంటి విశ్వాసంతో ఆయన పట్ల మనకిచ్చిన బాధ్యత పట్ల నమ్మకంగా పనిచేయటం అనే విషయాన్ని మనం గ్రహిస్తవచ్చు. ఈ చూస్తా మనం అప్పుడున్న పరిస్థితులు నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఇజ్రాయేల్ జనాంగం పోషణ అంతా దేవుడి దగ్గర నుంచి తీసుకుంటున్నారు, ఆశ్రయం అయితే దేవుడి అధిపతి దగ్గర తీసుకున్నారు, ప్రతి ఒక్కటి దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నారు. కానీ వీళ్ళకి అలయన్స్ లేదా వీళ్ళు ఎవరితో యోక్ అవుతున్నారంటే వేరే వాళ్ళతో, లోకంతో. ఇటువంటి విషయాన్ని గమనించాం. అధిపతి దగ్గర ప్రతి ఒక్క ప్రొవిజన్ తీసుకుంటున్నారు, కానీ వీళ్ళ అలయన్స్ కానీ వీళ్ళు సాంగత్యం కానీ చేసేదంతా లోకంతో చేస్తున్నారు. దీనివల్ల అప్పుడున్న సిచ్యువేషన్స్ మనం గమనిస్తూ వచ్చాం. అంటే వీళ్ళు ఎలాగైతే దేవుని పట్ల విధేయత చూపించకపోవటం వల్ల వచ్చిన ఇష్యూస్ అన్ని మనం గమనిస్తూ వచ్చాం. సో ఈ విషయం గురించే యేసుప్రభు వారు కూడా మనతో చెప్తాం. లోకసువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో కూడా చెప్తున్నారు, నేను చెప్పిన పని మీరు చేయకుండా లేదా నేను చెప్పిన మాట వినకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలవడం వల్ల ఉపయోగం ఏముంది, ఎందుకు నన్ను అలా పిలుస్తారని క్వశ్చన్ చేస్తారు. సో బేసికల్గా ప్రేమని ఎలా నిర్వచిస్తారంటే విధేయత, విశ్వాసంగా దేవుని పట్ల విశ్వాసంగా ఉంటూ ఆయన అధికారాన్ని గుర్తిస్తూ ఆయన అప్పచెప్పిన బాధ్యతని నిబద్ధతతో కొనసాగించడం, ఇదే మనం ప్రేమ కింద చూసాం. ఆయన ఆజ్ఞలు మనం గైకొనటమే, మనం ఆయన ఆజ్ఞల పట్ల విధేయత చూపిస్తేనే మనం దేవుణ్ణి ప్రేమించినట్లు. ఆయన ఆజ్ఞలు మనం గైకొనకపోతే మనం ఆయన పట్ల ప్రేమ లేనివారు. ఈ విషయాన్ని యేసుప్రభు వారు మళ్ళీ మనకి యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా గుర్తు చేస్తారు. ప్రేమించడం అంటే ఆజ్ఞలు గైకొనటం. ఎవరైతే ఆయనలో నిలిచి ఆయన ఆజ్ఞలు గైకొంటారో వాళ్ళే ఆయన ప్రేమలో నిలిచి ఉంటారు. సో ప్రేమించడం అంటే విధేయత చూపించడం, విశ్వాస్యత చూపించడం, ఈ విషయాన్ని మనం గ్రహిస్తూ వచ్చాం. సో ఇవన్నీ గమనించిన తర్వాత నేను సమూయేలు మొదటి గ్రంథం చదువుతున్నప్పుడు నేను అక్కడ కొన్ని విషయాలు అబ్జర్వ్ చేశాను. ఈ దేవుడు నిబంధన చేసిన ప్రజలు ఎలాగ దేవుని యొక్క నిబంధనను మర్చిపోయి వాళ్ళు ప్రవర్తించారో ఆ విషయాన్ని నేను గమనించడానికి ప్రయత్నించాను. ఆ విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మనము మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు మనం అక్కడ కొన్ని పరిస్థితులు గమనిస్తాం. మనకి అందరికీ తెలిసిందే, దేవుడు మొదటగా ఆయన రాజుగా ఉంటూ ఆయన అధికారిగా ఉంటూ ఆయన కొంతమందిని నియమించారు. ఆయన న్యాయాధిపతులు నియమించి ఇజ్రాయేలీని నడిపించడానికి, వాళ్ళని గైడ్ చేయడానికి న్యాయాధిపతులు నియమించి వాళ్ళతో ఆయన రాజుగా ఉంటూ వాళ్ళని గవర్న్ చేస్తూ వచ్చారు. వస్తున్న టైంలో చుట్టుపక్కల రాజ్యాలతో వాళ్ళకి యుద్ధాలు జరిగాయి. యుద్ధాల్లో చాలాసార్లు వాళ్ళు గెలిచేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళ మాట వినట్లేదో యుద్ధాల్లో కూడా ఓడిపోతూ వచ్చేవాళ్ళు అనమాట. 4వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం వచ్చేసరికి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వీళ్ళపైన ఫిలిస్తీయులు యుద్ధం చేయడానికి వస్తారు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మొదట రోజు చాలామంది చనిపోతారు. చనిపోయిన తర్వాత వీళ్ళు ఎలాగన్నా ఏంటి ఇట్లా జరిగిందని ఆలోచించుకొని మందిరంలో ఉన్న దేవుని మందసాన్ని, అంటే గుడారంలో ఉన్న దేవుని మందసాన్ని తీసుకొని ఆ యుద్ధం జరిగే ప్రదేశానికి తీసుకొని వస్తారు. అప్పుడు ఏలీ ప్రధాన యాజకుడిగా ఉంటారు. వాళ్ళ కొడుకులైన హోఫ్ని, ఫినెహాస్ వాళ్ళు కూడా సహాయం చేసి ఆ మందసాన్ని తీసుకొని ఆ యుద్ధం చేసే స్థలానికి వస్తారు. యుద్ధం చేసే స్థలానికి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న ప్రైజ్ అదంతా చూసి ఆపోజిట్ క్యాంప్లో ఉన్న ఫిలిస్తీన్స్ కూడా వరీ అవుతారు. దేవుడి గురించి జ్ఞాపకం చేసుకుంటారు. అరే వీళ్ళ దేవుడు ఎంతో గొప్ప అద్భుత కార్యాలు చేయగలడు, చాలా శక్తివంతమైన వాడు, వీళ్ళందరినీ కూడా ఫరో చేతుల్లోంచి అద్భుత కార్యాలు చేసి విడిపించారు, మనం ఓడిపోతామని భయంతో వాళ్ళు కూడా ఉంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే
అప్పుడు కూడా యుద్ధంలో ఫిలిస్తీన్లే గెలుస్తారు, 30,000 మంది వరకు చనిపోతారు. అసలు వీళ్ళు భయంకరంగా ఓడిపోయి పరిగెత్తారు. అంటే వీళ్ళు దేవుని యొక్క వీళ్ళ వాళ్ళపైన యుద్ధం గెలవటానికి దేవుని యొక్క మందసంలో నుంచి దేవుని యొక్క మందసాన్ని ఆ యుద్ధ భూమికి తీసుకొచ్చి వీళ్ళ వీళ్ళ సొంత ఎజెండా కోసం వాడుకోవటం మొదలు పెడతా ఉంటారు. సో అలా అయిన తర్వాత మనకి జరిగిన పరిస్థితి అంతా మనకు తెలుసు. తర్వాత దేవుని మందసాన్ని కూడా ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ఒక 7 నెలలు ఉంచుకుంటారు. అక్కడ ఒక ఉపద్రవం రాగానే తిరిగి మళ్ళీ ఇజ్రాయెల్కి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఒక 20 సంవత్సరాలు ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ సిచ్యువేషన్స్ సేమ్గా ఉంటాయి. ఏమవుతుందంటే ఈసారి వాళ్ళని నడిపించడానికి సమూయేలు ఉంటాడు. సమూయేలు వాళ్ళ పిల్లలు కదా, జోయెల్, అబీజా, యోవేలు, అబీజా, వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ తప్పుడు న్యాయం తీరుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు లంచాలు తీసుకుంటా ఎవరైతే లంచం ఇస్తారో వాళ్ళ తరపు న్యాయం చెప్పడం చూస్తాం మనం. అక్కడ దేవుడు 8వ అధ్యాయం 1వ వచనంలో అదే చెప్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే అవినీతి పాల్పడతా లంచాలు తీసుకుంటా తప్పుడు జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇజ్రాయేలీల ప్రజలు ఇవన్నీ చూసి వాళ్ళు కలవరపడతారు. ఏంటి, వాళ్ళేమో కంటిన్యూస్గా యుద్ధాల్లో ఉంటారు, వాళ్ళపైన న్యాయపతులుగా ఉన్న వాళ్ళేమో వాళ్ళకి న్యాయం చేయట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కలవరపడి వాళ్ళు ఏం చేస్తారంటే సమూయేలును పిలిచి చుట్టుపక్కల దేశాలకు ఉన్నట్లు మాకు కూడా ఒక రాజుని అపాయింట్ చేయమని అడుగుతారు. ఆ అపాయింట్ చేయమని అడిగినప్పుడు అది సమూయేలుకి, మనందరికీ తెలుసు, సమూయేలుకి అది ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకపోయేసరికి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏమంటాడంటే, మనం ఆ విషయం ఒకసారి గమనిద్దాం. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. అక్కడ ఏమంటారంటే, సమూయేలు దేవుడితో అంటారు, మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాటలు సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన అన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయిచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. ఇక్కడ దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే, వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, నేను ఐగుప్తులోంచి వాళ్ళని తీసుకొచ్చిన నాటి నుంచి వాళ్ళు ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు, నా ఏలుబడి వద్దని చెప్పి నన్నే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అని దేవుడు చాలా ఒక బాధాకరమైన సిచ్యువేషన్లో అక్కడ మాట్లాడటం మనం గమనిస్తాం. దేవుడు అట్లా చెప్పిన తర్వాత ఆయన ఏమంటారు 9వ వచనంలో, అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగును నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇజ్రాయేలీలు, దేవుడు రాజుగా వద్దు, మాకు న్యాయం తీర్చడానికి, మాకు న్యాయం చేయటానికి మాకు నువ్వే ఒక రాజుని మనుషుల్లోంచి మాలోంచి ఎన్నుకోమని చెప్పినప్పుడు దేవుడు దానికి సమాధానం చెప్తా, అసలు వాళ్ళ పైన ఒక రాజు వస్తే కనుక అసలు రాజుల్లో ఆ రాజు యొక్క అధికారం కింద అసలు పరిపాలన అనేది ఎట్లా ఉంటుందో వాళ్ళకి చెప్పమని చెప్పారు. చెప్తే ఏమంటారు, సమూయేలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. తర్వాత కంటిన్యూ చేసి చదివితే వాళ్ళని పనిలో పెట్టుకుంటారు. వాళ్ళ రథాలకి కావచ్చు, వాళ్ళ దగ్గర ఉండే పొలాల్లో కావచ్చు, ఆయన దగ్గర ఉన్న పొలాల్లో కావచ్చు, రాజు దగ్గర ఉన్న పొలాల్లో వాళ్ళందరినీ చాకరీకి పెట్టుకుంటారు. వాళ్ళ కూతుర్ని కూడా వంట చేయడానికి కావచ్చు, మిగతా విషయాల్లో పనికే వాడుకుంటారు. చివరికి మీరు కూడా అతనికి దాసులైపోయే పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని చాలా ఖచ్చితంగా హెచ్చరించమని చెప్తారు. సమూయేలు అలాగే చెప్తారు. సమూయేలు చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ 19వ వచనంలో చూస్తే వాళ్ళు అదే అంటారు. ఇంత చెప్పినా కూడా సమూయేలు లేదు, ప్రజలందరూ ఏమంటారంటే, లేదు మాకు ఖచ్చితంగా మాకు ఒక రాజుని అపాయింట్ చేయమని వీళ్ళు వాళ్ళలో నుంచే ఒక రాజుని కోసం అడుగుతూ ఉంటారు.
అడిగినప్పుడు దేవుడు వాళ్ళ వాళ్ళ మాట విని వాళ్ళకి రాజును నియమించు అని చెప్తారు. చెప్పిన తర్వాత 9వ అధ్యాయంకి వచ్చేసరికి మనం అక్కడ పరిస్థితి గమనిస్తాం. ఏమవుద్దంటే సౌలుని దేవుడు రాజుగా ఎన్నుకునే ప్రక్రియ అక్కడ చూస్తూ ఉంటాం. సౌలు ఆయనకున్న గాడిదలు తప్పిపోయినాయని వెతకడానికి వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో సమూయేలుని కలుస్తారు. సమూయేలుని కలిసే టైంకే దేవుడు చెప్తారు, ఇట్లా నీ దగ్గరికి ఒక వ్యక్తి రాబోతున్నాడు, అతన్ని రాజుగా నియమించమని చెప్తాడు. ఆ నియమించమని చెప్పిన విషయం సమూయేలు సౌలుతో చెప్తున్నప్పుడు సమూయేలు అంటున్న మాట ఒకసారి గమనిద్దాం. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దాం. సమూయేలు రెస్పాన్స్ ఇస్తా ఆయన తప్పిపోయిన గాడిదల గురించి చెప్తా. ఇజ్రాయేలీయుల అభిష్టం ఎవరి అందున్నది? నీ అందును నీ తండ్రి ఇంట వారి అందును కదా అనెను. అంటే దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు అనే విషయాన్ని రివీల్ చేసినప్పుడు అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కాన, నా గోత్రము ఇజ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగు ఎందుకు పలుకుచున్నావు అనెను. ఇక్కడ మనం ఈ విషయం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే సౌలు ఏమని సమాధానం ఇస్తున్నారంటే, నాతో ఎందుకు ఇట్లా చెప్తున్నావు? ఉన్న గోత్రాలన్నింటిలో బెన్యామీయుల గోత్రం మాది చిన్నది కదా, ఆ బెన్యామీయుల గోత్రాలన్నింటిలో కూడా మా ఫ్యామిలీ ఇంకా చిన్నది కదా అని ఆయన రెస్పాన్స్ ఇస్తామంటే మనం ఒకసారి దేవుని యొక్క సెలక్షన్ గురించి ఆలోచించాలి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇలాగే ఉంటుంది. ఇజ్రాయేలీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు ఉన్న జనాల్లో వాళ్ళు ఏదో గొప్పవాళ్ళను లేదా వాళ్ళ దగ్గర బలం ఉందనో ఐశ్వర్యం ఉందనో కాదు, కానీ దేవుని యొక్క చాయిస్ ఎప్పుడు కూడా లీస్ట్, తక్కువలో ఉన్న వాళ్ళని, తక్కువలో ఉన్న పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అదే విషయం మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. గమనించిన తర్వాత సమూయేలు సౌలుని అభిషేకిస్తారు, రాజు కింద అభిషేకిస్తారు. అభిషేకించిన తర్వాత అక్కడ చెప్పే ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనిద్దాం. 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ఏమన్నారు ఇక్కడ గమనించండి. అభిషేకించారు. అభిషేకించిన తర్వాత యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఈ విషయం చాలా చాలా ముఖ్యమైన విషయం. దేవుడు యొక్క స్వాస్థ్యం, దేవుని యొక్క స్వాస్థ్యం ఏంటి? మనం అంతకుముందు కూడా చూసాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు దేశాలుగా నరుల కుమారుల యొక్క లెక్క చొప్పున దేవుని కుమారుల యొక్క లెక్క చొప్పున దేశాలను ఎప్పుడైతే విభజించాడో, విభజించిన తర్వాత ఆయన స్వాస్థ్యం యాకోబు అని చెప్పాడు కదా. సో దేవుని యొక్క స్వాస్థ్యమైన యాకోబు లేదా ఇజ్రాయెలైట్స్ దేవుని యొక్క స్వాస్థ్యం పైన, ఆ దేవుని యొక్క స్వాస్థ్యాన్ని ఏలే బాధ్యత ఇప్పుడు ఎవరికి అప్పగించారు? సౌలుకి అప్పగించారు. సో ఈ విషయం మనం గమనించాలి. దేవుడే రాజుగా ఉండి ఆయన స్వాస్థ్యమైన ఇజ్రాయేలీని నడిపిస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసి వాళ్ళపైన దేవుడు అధికారిగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడక వాళ్ళు రాజును కోరుకున్నప్పుడు దేవుడు తన స్వాస్థ్యమైన ఇజ్రాయేల్ పైన ఏలుబడి చేయడానికి సౌలు రాజుని నియమించారు. నియమించిన తర్వాత నియమిస్తారు. రాజుగా పట్టాభిషేకం, రాజుగా తనకి బాధ్యతలు అప్పగిస్తారు. అప్పగించే ముందు 10వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనం గమనిస్తాం. ఏమని ఉంటుందంటే, రాజు ఎట్లా నడుచుకోవాలో సమూయేలు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ రాసి దేవుని ఆ ప్రదేశంలో పెట్టి చాలా క్లియర్గా పరిపాలనది రాజు ఎట్లా చేయాలో తనకు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇచ్చినప్పటికీ కూడా మనం తర్వాత అధ్యాయాలు చదువుతూ ఉంటే సౌలు రాజు దానికి తగినట్లు ప్రవర్తించడం. ఇట్లాంటి పరిస్థితుల్లో 11వ అధ్యాయంకి వెళ్దాం. 11వ అధ్యాయంలో ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఒకటి జరుగుతుంది. ఇజ్రాయేలీల పైన అమ్మోనీయుడైన రాజు ఒక కథలో యుద్ధం చేయడానికి వస్తాడు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు పరిస్థితి ఒకసారి గమనిద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం నుంచి, అమ్మోనీయుడైన నాహోషు బయలుదేరి
యబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహోషుతో అనిరి. ఇజ్రాయేలీలందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడికనులను ఓడదీయుదునని మీతోను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహోషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, అంటే ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ఏంటంటే యబేష్ గిలాదు అక్కడున్న ప్లేస్లో ముఖ్యంగా రూబేను గాదు వంశస్థులు ఎక్కువ ఉంటారు. అక్కడ వాళ్ళున్న ప్లేస్కి అమ్మోనీయుడైన ఒక రాజు యుద్ధం చేయడానికి వచ్చి అక్కడున్న ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకున్న వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, అక్కడున్న ఇజ్రాయేలీలు వాళ్ళతో అన్య రాజుతో నిబంధన చేసుకోవడానికి రెడీ అవుతారు. మేము మాతో నిబంధన చేసుకో మేము మీకు దాసులుగా ఉంటామని వాళ్ళు రెడీ అవుతారు. దానికి ఆ రాజు ఏమో సమాధానం ఇస్తాడంటే, సరే నేను మీతో నిబంధన చేసుకుంటాను, కానీ మీ యొక్క కుడికన్ను నాకు ఇచ్చేయండి, మీ అందరి కుడికన్ను నేను ఊడదీస్తానంటే. సో ముఖ్యంగా కుడికన్ను ఊడదీయటం అంటే అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు ఒకళ్ళు యుద్ధం చేయాలంటే వాళ్ళు ఒక డాలు కత్తిని పట్టుకుంటారు. డాలు ఎప్పుడైతే పట్టుకుంటారో వాళ్ళు లెఫ్ట్ ఐ ఆల్మోస్ట్ కొంచెం విజన్ బ్లాక్ అవుతుంది. వాళ్ళు యుద్ధం చేయడానికి కుడికన్ను అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఆయన కుడికన్ను ఊడదీస్తాను అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు యుద్ధాన్ని వాళ్ళ ఆ ఇజ్రాయేలీల్లో ఎవ్వరూ కూడా యుద్ధానికి పనికి రాకుండా చేయటం ఆయన ఉద్దేశం. అలాగే వీళ్ళు వేరే రాజులు ఇంకెవరితైనా చేయగలిపి ఈయన పైన తిరుగుబాటు చేయకుండా ఉండటానికి వాళ్ళకి అటువంటి కండిషన్ పెడతారు. సో ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు నెమ్మదిగా దేవుని యొక్క నిబంధనలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళ ఒక రాజుని కోసం ఆలోచించారు. అలాగే వీళ్ళకి ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఆ సమస్య వచ్చినప్పుడు ఆ వేరే అన్య రాజులతో వీళ్ళు నిబంధన చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ కూడా అటువంటి నిబంధన మనం గమనిస్తాం. సుజరైన్ వాజల్ ట్రీటీ, అధిపతి ఆశ్రితుని మధ్య ఉండే ఒడంబడిక గురించే మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. వీళ్ళు ఎప్పుడైతే ఆ స్థలం పైన వాళ్ళకి ఆధిపత్యం వచ్చిందో వాళ్ళ దగ్గరికి మేము ఆశ్రితులుగా ఆ అధిపతి దగ్గరికి, ఆ అమ్మోనుడైన నాహోషు అనే అధిపతి దగ్గరికి అక్కడున్న ఇజ్రాయేలీలు ఆశ్రయం కోసం, మమ్మల్ని అక్కడ ఉండనివ్వు అని చెప్పి ఆశ్రయం కోసం నిబంధన కోసం వెళ్తారు, నిబంధన చేసుకోవడానికి వెళ్తారు. సో దేవుడు చేసిన నిబంధనని మర్చిపోయి, దేవుడితో నిబంధనలో ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోయి వీళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళతో నిబంధనలు చేసుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతూ వచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో మనం ఎట్లాగా ప్రవర్తిస్తాం. దేవుడు యొక్క నిబంధన జనాంగం మనం యేసు ప్రభువుల వారు మనతో ఆయన రక్తం ద్వారా నిబంధన చేసుకున్నాడు. అన్యులుగా ఉన్న మనల్ని అందరినీ కూడా దేవునితో పాటు నిబంధనలోనికి ఆయన రక్తం ద్వారా మనల్ని తీసుకొని వచ్చాడు కదా. తీసుకుని వచ్చిన తర్వాత దేవుని యొక్క నిబంధనలో మనం ఉంటున్నాం అనే విషయాన్ని మర్చిపోయి మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఎటువంటి నిబంధన ఎవరితో చేస్తున్నాం అనే విషయాన్ని గమనించుకోవాలి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఒకవేళ మనం అటువంటి నిబంధనలు కనుక ఏమైనా చేస్తుంటే, నిబంధన అంటే స్పెసిఫిక్గా మనం ఏం డాక్యుమెంట్ పైన రాసుకోవాల్సిన పని లేదు, కానీ మన ఆలోచన, మనకి ఏ విషయాలకి ఎవరికి నమ్మకంగా ఉంటున్నాం, లోక విధానాలకి మనం నమ్మకంగా ఉంటున్నామా, లేదా మనతో నిబంధన చేసిన దేవునికి నమ్మకంగా ఉంటూ ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనడానికి మనం ఇష్టపడుతున్నాం. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ఎప్పుడైతే వీళ్ళు ఆ నిబంధన చేశారో అది చాలా నమ్మక ద్రోహంతో సమానం కదా. ఒకళ్ళతో నిబంధనలో ఉంటూ కాదనుకొని మళ్ళీ ఇంకొకళ్ళతో నిబంధనలోకి వెళ్ళడం కదా. ఇది భయంకరమైన పరిస్థితి. ఇలా ఉన్నప్పుడు పరిస్థితి తర్వాత సౌలు రాజు వాళ్ళని హెల్ప్ చేస్తారు, వాళ్ళని అటువంటి పరిస్థితుల నుంచి విడిపిస్తారు. విడిపించిన తర్వాత కూడా సౌలు రాజు కూడా చాలా విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. సమూయేలు వృద్ధాప్యంలోకి వచ్చే సమయానికి 12వ అధ్యాయంకి వస్తాం మనం.
మళ్ళీ అక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించే మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నాహోష్ రాజుతో మీరు ఎట్లా అయితే నిబంధన చేసుకోవడానికి వెళ్ళారో ఆ టైంలో దేవుడు మిమ్మల్ని ఎట్లా కాపాడాడు అనే విషయాన్ని చెప్తా. మొదటి నుంచి వాళ్ళు చేస్తున్న తిరుగుబాటు, లేదా మొదటి నుంచి దేవుని యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు రిజెక్ట్ చేసిన విషయాన్ని మరలా వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 12వ అధ్యాయంలో మనం అది గమనిస్తూ ఉంటాం. ఓకే, 12వ అధ్యాయంలో గమనించిన తర్వాత అది మళ్ళీ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఆ విషయంలో వాళ్ళు ఏంటంటే పశ్చాత్తాపడి రిలీజ్ అవుతారు. ఇజ్రాయేల్ జనాలు మేము చాలా తప్పు చేసాం, దేవుని యొక్క అధికారాన్ని రిజెక్ట్ చేసి మా కోసం ప్రార్థన చేయి అని సమూయేలుకి మళ్ళీ విజ్ఞాపన చేసినప్పుడు సమూయేలు 12వ అధ్యాయం 20వ వచనంలో చెప్తారు, భయపడకండి, మీరు మీ మనసులు తిప్పుకొని దేవుని మళ్ళీ అదే విషయం చెప్తూ ఉంటారు, మీరు ప్రేమించండి. వీళ్ళు ఇంత రిజెక్ట్ చేసినా కూడా సమూయేలు మళ్ళీ ఏం చెప్తా ఉంటాడంటే, దేవుడు మీరు ఎట్లా చేసినా కూడా దేవుడు మిమ్మల్ని 22వ వచనంలో మనం అది గమనిస్తాం. ఒకసారి ఆ విషయం చూద్దాం. 12వ అధ్యాయం 20వ వచనంతో చూద్దాం. వీళ్ళు పశ్చాత్తాపడినప్పుడు సమూయేలు ఇస్తున్న సమాధానం, అంతటి సమూయేలు జనులతో ఇట్లా నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జించువారు ప్రయోజనము మాలిన వారై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు, నిజముగా అవి మాయయే. కంటిన్యూ చేసే 22వ వచనంలో, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. వీళ్ళు ఇంత నమ్మక ద్రోహం చేసినా కూడా దేవుడు మాత్రం వాళ్ళ పట్ల ఇష్టం కలిగే ఉన్నాడు. దేని విషయంలో ఇష్టం కలిగి ఉన్నాడు? వాళ్ళని ఆయన ప్రజలుగా చేసుకోవటానికి, ఆయన స్వాస్థ్యమైన ఆయనకు నమ్మక ద్రోహం చేసినా కూడా తిరిగి వాళ్ళని సొంత జనులుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. సో మనం కూడా ఒకసారి మన జీవితాల్లో ఉన్న పరిస్థితులను ఒకసారి గమనించుకుందాం. మనం ఎటువంటి విషయాల్లో అయినా మనం ప్రాక్టికల్ కాదనో, లేదా దేవుని మాటలు అనుసరించడం కష్టం అని చెప్పో, మనం ఏదన్నా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఆ విషయాలన్నిటిలో మనం పశ్చాత్తాపడి మనం దేవుని వైపు మన మనస్సును తిప్పుకుందాం. మనం ఎప్పుడైతే అటువంటి మారు మనసుతో ఆయన దగ్గరికి మనం వెళ్తామో ఆ సమయంలో ఆయన మనల్ని తప్పకుండా ఆయన జనంగా ఆయన చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు కూడా రాస్తూ ఉంటాడు. ఇంకొక విషయం మనం చూద్దాం. సో ఇలా జరుగుతుంది. ఇంత జరిగినా కూడా మనం కంటిన్యూస్గా జనాలు సౌలు రాజు కూడా తప్పులు చేయటం గమనిస్తూ ఉంటాం. 15వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ ఇంకొక యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు అక్కడ గిల్గాలులో యుద్ధానికి వెళ్తారు. యుద్ధంకి వెళ్ళిన తర్వాత దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు ఏమని, అక్కడున్నవి ఏవి కూడా మీరు తీసుకోవద్దు, అక్కడున్న ప్లండర్ అంటే దోపుడు సొమ్ము కానీ ఏది మీరు తీసుకోవద్దు, కేవలం యుద్ధం చేసి వచ్చేయండి అనే విషయాన్ని చెప్తారు. కానీ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని జంతువుల్ని మాత్రం అక్కడున్న వీళ్ళ సైనికులు ఇజ్రాయేలీల యొక్క సైనికులు తీసుకొని వస్తారు. వద్దన్న విషయాన్ని ఎప్పుడైతే వీళ్ళు చేసి దానికి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేకుండా ఉన్నారో సమూయేలు మళ్ళీ సౌలు రాజు దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఈ విషయం గురించి అడుగుతారు, దేవుడు చేయొద్దన్న విషయాన్ని మీరు ఎందుకు చేశారు అనే విషయాన్ని అడిగినప్పుడు సౌలు రాజు చెప్తున్న సమాధానం ఒకసారి చూద్దాం. సౌలు రాజు చెప్తారు, ఏమని చెప్తారు, మీరు ఏం ముట్టుకోలేదు కానీ కొన్ని పశువులు మాత్రం మేము తీసుకొచ్చాం, ఎందుకంటే దేవుడికి బలివ్వడానికి మంచి పశువులు మాత్రం మేము తీసుకొచ్చాం అనే విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటారు. 15వ అధ్యాయంలో అట్లా చెప్పినప్పుడు సమూయేలు యొక్క సమాధానం మనం చూద్దాం. 15వ అధ్యాయం 21వ వచనం గమనిద్దాం. 21వ వచనం చూస్తే సౌలు రాజు ఇట్లా చెప్తున్నారు, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకువచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను
బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము అంటున్నారు. అని ఏమంటున్నారు చూడండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏమంటున్నారు ఆయన, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అతి తెలివితో వీళ్ళు చేయొద్దన్న పని చేసి వాళ్ళు దోపుడు సొమ్ము, అదే జంతువులను ఏదైతే తీసుకొచ్చారో అది దేవుడికే బలి ఇవ్వడానికి తీసుకొచ్చామని వీళ్ళు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు సమూయేలు అంటున్న మాట ఏంటంటే, అసలు మీరు దేవుడు చెప్పిన మాట చేయకుండా దేవుడికి బలి అర్పించడం వల్ల ఉపయోగం ఏంటి? ఆ బలుల్లో దేవుడు సంతోషిస్తాడా, లేదా ఆయన చెప్పిన మాట మీరు వెంటనే దేవుడు సంతోషిస్తారా? ఆలోచించండి అని చెప్పారు. సో మనం కూడా ఒక్కొక్కసారి ఇట్లాంటి పరిస్థితిలోనే ఉంటాం. దేవుడు చెప్పిన మాటని మనం చేయడానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నాము, చెయ్యకపోగా దేవుడిని ఏదో రకంగా ప్లీజ్ చేయడానికి మన తెలివితోనో మన జ్ఞానంతోనో ఏదో సంపాదించుకొని వచ్చి మన వల్లే వచ్చిందని చెప్పి ఆయనకి ఏదో ఫేవర్ చేయడానికి, ఆయన ఏదో ప్లీజ్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. ఇది ప్రాబ్లం. దేవుడు చాలా ఖచ్చితంగా ఏమంటున్నాడంటే, మీరు ఏ ఆఫర్ చేసినా దేవుడికి దానివల్ల సంతోషం ఏముంటుంది? మీరు కనుక ఆయన మాట వినకపోతే అటువంటి ఆఫరింగ్స్ వల్ల ఆయన సంతోషిస్తాడా? మీరు ఆ మాట వినటం వల్లే కదా ఆయన సంతోషించేది అని చెప్తున్నారు. చెప్పి ఏమంటున్నారంటే, వీళ్ళు చేసిన ఆ తిరుగుబాటు గురించి మాట్లాడతా ఏమంటున్నారు 23వ వచనంలో, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానం, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. చాలా ఖచ్చితంగా ఏమంటున్నారు చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే, తిరుగుబాటు చేయటం సోద చెప్పుట అనే పాపంతో సమాధానం అంట. సోద చెప్పటం అంటే డివినేషన్ కదా, అలా దురాత్మలతో కమ్యూనికేషన్, సాంగత్యం. సో తిరుగుబాటు యొక్క రూట్ కాజ్ ఏంటి? మనం గనక దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా మనం తిరుగుబాటు మైండ్ సెట్తో ఉంటే మనం ఏం చేస్తున్నట్లు? మనం ఒక దురాత్మలతో కమ్యూనికేషన్ చేసి దురాత్మల యొక్క జ్ఞానంతో మనం దేవుని దగ్గర ప్రవర్తిస్తున్నట్లు. దేవుడు ఆ మాటని ఇక్కడ చాలా ఖచ్చితంగా వాళ్ళతో చెప్తున్నారు. ఈ విషయాన్ని మనకి పౌలు భక్తుడు కూడా రాస్తా, జనరల్గా మనకి తిరుగుబాటు యొక్క ప్రధాన కారణం ఇదే. మనం దేవుని యొక్క ఆజ్ఞను లోబడకుండా అని తిరుగుబాటు చేస్తున్నామంటే మనం ఏదో ఒక రాంగ్ పాత్రలో, రాంగ్ వేలో, లేదా రాంగ్ జ్ఞానంతో నింపబడి ఉన్నామని కదా. ఆ విషయాన్ని ఒకసారి పౌలు భక్తుడు కూడా రాస్తా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. సో మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన లైఫ్లో ప్రతి ఒక్క విషయంలో మనం ఏ విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం, ఏ విషయాల్లో మనం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామో అవి ఒకసారి మనం చూసుకోవాలి. ఏ విషయాల్లో అయితే మనం దేవునికి తిరుగుబాటు చేస్తున్నామో ఆ ఏరియాల్లో మనం సోది చెప్పేటువంటి పాపంలో ఉన్నాం. అంటే దురాత్మల యొక్క ప్రభావం మన పైన ఉంది అటువంటి విషయాల్లో. ఆ విషయాన్ని ఒకసారి గమనించుకోండి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు, అంటే అపరాధాలు పాపాలు చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏమని? మీరు అపరాధాలు పాపాలు చేస్తా చచ్చిన స్థితిలో ఉన్నారు. అవి చేస్తున్నప్పుడు మీలో ఎవరు వర్క్ అయ్యారు? ఈ లోక సంబంధమైన అధిపతి అంటే అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఉండి మీరు ఇప్పుడు ఆ కార్యాలని మీరు చేస్తూ ఉన్నారు. ఆ అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్సే కదా ఏమంటున్నారు, మీలో అవిధేయతని ప్రేరేపిస్తూ ఉంటుంది కదా. కంటిన్యూ చేస్తే, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. సో దేవునికి అవిధేయులుగా మనం ఉన్నాం.
దేవునికి అవిధేయులుగా ఉండటం వల్ల దేవుని యొక్క ఉగ్రతకి మనం పాత్రలమై ఉన్నాం. ఇటువంటిది మన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి అయినప్పుడు దేవుడు అక్కడ ఏం చేశాడో మనం గమనిస్తూ ఉంటాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కదా. మనం అటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఆయన కృపను చూపించి ఆయన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. కృప చేత మీరందరూ రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టును. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొని వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సో ఇక్కడ దేవుడు చేసిన కార్యాన్ని చెప్తున్నారు. మనం ఎప్పుడో అంతకుముందు ఉన్న పూర్వ స్వభావంలో నుంచి, పూర్వపు స్థితిలోంచి దేవుడు ఏం చేశాడంట, మనల్ని అటువంటి దానిలోంచి విడిపించి మనలో ఏ మెరిట్ లేకపోయినా, మనలో ఏ మంచి లేకపోయినా ఆయన మనల్ని రక్షించిన తర్వాత ఇంకా మళ్ళీ ఆయన చేసిన నిబంధన గురించి చెప్తున్నారు. చూడండి, మనం మునుపటి పరిస్థితి గురించి చెప్తున్నారు. 11వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను, నిరీక్షణలు లేని వారును, లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకునడి. మన పరిస్థితి ఏంటంటే, అంతకుముందు మనకి వాగ్దానము, నిబంధన ఇవి రెండు లేవంట కదా. మునుపు మనం అన్యుల వలె ఉన్నాము, దేవుడు లేని వారవి ఉన్నాము, దేవునికి దూరస్తులుగా ఉన్నాం కదా. అంటే ఈ సృష్టి యొక్క అధిపతి యొక్క నిబంధనలో ఆయనతో పాటు మనం ఆ నిబంధనలో లేని జనాంగం కదా ఉన్నారు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఈ విషయాన్ని మళ్ళీ ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఇంతకుముందు మీరు దూరస్తులుగా ఉన్నారు, కానీ దేవుడు ఏం చేశారు, ఈ సృష్టి మొత్తానికి అధిపతి అయిన దేవుడు ఆయనకి సమీపంగా మనల్ని తీసుకొని వచ్చారు. ఎలాగ తీసుకొని వచ్చారు? క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా నిబంధన చేసుకొని మనల్ని ఆ నిబంధనలోనికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఆయన అదే మాట్లాడుతున్నారు. అధిపతికి ఆశ్రితునికి మధ్య ఉండే ఒడంబడి గురించే మాట్లాడుతున్నారు. ముందు మన నిబంధనలో లేని వారమై ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంటే క్రీస్తు యేసు ప్రభు వారి రక్తం ద్వారా మనతో నిబంధన చేసుకొని మనల్ని ఆ నిబంధనలోనికి ఆయన తీసుకొని వచ్చారు. అబ్రహాంతో చేసిన నిబంధన తర్వాత మనందరికీ కూడా ఆయన వర్తింపజేశారు క్రీస్తు యేసు ద్వారా కదా. కంటిన్యూ చేద్దాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరం ముందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. సో ఈ నిబంధన జనాంగం ఇజ్రాయేలీలకు ఉన్న నిబంధనలోనికి మనల్ని కూడా అటువంటి నిబంధనలోకి తీసుకొని వచ్చాడనే విషయాన్ని మనం గమనిస్తవచ్చు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం కూడా ఇప్పుడు దేవుని యొక్క నిబంధన జనాంగం. క్రీస్తు యేసు ద్వారా మనం దేవునితో పాటు నిబంధనలోకి వచ్చిన వారం. అదే మనకి దేవుడిచ్చిన నూతన నిబంధన. ఈ నిబంధనలో ఉన్నప్పుడు మనం ఆశ్రయం కోరిన వారు, మనం ఆశ్రితులము. దేవుడు ఈ సృష్టి మొత్తానికి ఆయన అధిపతి. సో ఆయన సృష్టిలో మనం నివసిస్తున్నప్పుడు మనం మన యొక్క అధిపతికి మనం లోబడి ఉండాలి. చూసాం కదా, మనం అధిపతి మన దేవునితో మన సంబంధం
మన అధిపతితో మన సంబంధం ఎట్లా తెలుస్తుంది అంటే, గత వారం మనం నేర్చుకున్నట్లు ఆయన చెప్పిన స్టిపులేషన్, ఆయన చెప్పిన కండిషన్ ఉంది కదా, దాన్ని పాటించడం ద్వారానే మనం ఆయనతో పాటు ఆ నిబంధనలో మనం ఉంటాం. ప్రేమించాలి, ఆయన్ని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి, ఆయన యొక్క అధికారాన్ని గుర్తించాలి, నిబద్ధతతో మనకిచ్చిన బాధ్యతని నెరవేర్చాలి. సో మనం నిబంధన జనాంగం అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటా, మనం ఏ ఏరియాల్లో ఆయనకి రెబల్ అవుతున్నామో ఆ రెబల్ అవుతున్న నేచర్ యొక్క రూట్ కాజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఖచ్చితంగా ఈ లోకానుసారమైన విషయాల్లోంచే మనకు అటువంటి రెబలియస్ నేచర్ అనేది వస్తుంది. సో అటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ అన్నిటిలోంచి మనం విడుదల పొంది మన పైన మనతో నిబంధన చేసుకున్న రాజుకి లోబడి ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.